శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం రోజున కేవలం బెల్లంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది. మీరు కోరినంత ధనం వచ్చి పడుతుంది. అంతేకాదు, మీ జీవితంలో ఊహించలేని అద్భుతాలు కూడా చూస్తారు. ఎంతో మంచి ఫలితాన్ని కూడా కలిగింపజేస్తుంది. మంగళవారం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీ అమ్మవారిని ఎంత ఎక్కువగా పూజిస్తే అంత మంచి ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు, లక్ష్మీదేవికి మంగళవారం అంటే చాలా ఇష్టం. మంగళవారానికి శాస్త్రపరంగా కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మంగళవారం రోజున లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది. అప్పులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా జీవితంలో మనం సులభంగా కూడా ఎదగలుగుతాము. అలా మంగళవారం రోజున బెల్లంతో ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనవంతుల్లాగా ఎదిగి జీవితంలో ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా జీవిస్తాము. సిరి సంపదలకి అధిపతి లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ మంగళవారం రోజున లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా పూజించినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మంగళవారం రోజున అప్పు ఎక్కువగా ఉండేవారు కొన్ని పొరపాట్లుగా, అంటే కొన్ని పనులను పొరపాటును కూడా చేయకూడదు. అందులో ముఖ్యమైనటువంటిది ఎర్రటి వస్తువులను ముట్టుకోకూడదు. అంటే మంగళవారం లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి, మంగళమైనటువంటి రోజు కాబట్టి మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థికంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయన్నా, ఇంట్లో ప్రశాంతత కొరవైంది, భార్యాభర్తల మధ్య అనేక గొడవలు వస్తున్నాయి అనుకునేవారు మంగళవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకొని, నిమ్మకాయను ఆడవారైతే ఎడమ చేలో పట్టుకొని ఇల్లంతా తిరగండి, మగవారైతే కుడి చేను పట్టుకోవాలన్నమాట. ఆ నిమ్మకాయ దగ్గరికి ఇల్లంతా తిరిగిన తర్వాత గుమ్మం దగ్గర దిష్టి తీసి ఎవరు తొక్కన ప్రదేశంలో వేసేయండి. అయితే మంగళవారం రోజున టమాటాలు కానీ, ఎర్రని వస్త్రాలు కానీ, ఎరుపు రంగు వస్త్రాలను ఒకరి చేతికి ఒకరు ఇవ్వకూడదని ముఖ్యంగా చెప్పుకోవాలి. మంగళవారం రోజు అప్పు ఇవ్వడం, తీసుకోవడం రెండూ అసలు మంచిది కాదు. ఇలా మంగళవారం రోజు అప్పు ఇచ్చినా తీసుకున్నా సరే ఇద్దరికీ కూడా మంచి జరగదు. అంటే ధనపరంగా కష్టాలు వస్తాయి, ధన నష్టం జరుగుతుంది, జీవితంలో ఎదుగుదల ఉండదు, ఆర్థికంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మంగళవారం అంటే లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరం. మంగళవారం రోజు దిష్టి దోషాలు కూడా సులభంగా తొలగించుకోవచ్చు. నరదృష్టివి వంటివి అధికంగా ఉండటం వల్లే జీవితంలో ఆర్థిక సమస్యలు వస్తాయి. అయితే ఈ నరదృష్టిని తొలగించుకోవడం కూడా మంగళవారం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో అందనంత ఎత్తుకు ఎదుగుతూ ఉంటాము. ఐశ్వర్యం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాము. అప్పులనేవి అసలు ఉండనే ఉండవు. అయితే మంగళవారం రోజున మన జీవితం నుంచి అప్పుల సమస్య లేకుండా ఉండాలంటే బెల్లంతో ఏ చిన్న పరిహారం చేయాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాము. అలాగే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా అప్పులు లేకుండా, ఆర్థిక కష్టాలు లేకుండా ఉండాలని అనుకుంటారు. కానీ అప్పులు ఎవ్వరూ కూడా ఊరికే కావాలని చేయరు. అప్పు అనేది అత్యవసర పరిస్థితుల్లో చేయడం అనేది జరుగుతుంది. అయితే అప్పు అనేది కొన్ని సమస్యల కారణంగా అస్సలు తీరదు. ముఖ్యంగా ధనం అనేది మన ఇంట్లో నిల్వ ఉండకుండా, ధనం అనేది నిలవకుండా చేయడానికి కొన్ని దుష్టశక్తులు అసలు కారణం. ఈ దుష్టశక్తులు అనేవి మన ఇంట్లో ఉండకుండా ఉండాలన్నా, ఈ దుష్టశక్తులు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేస్తే దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఐశ్వర్యం అనేది వస్తుంది. మన ఇంట్లో ఉండే చెడు శక్తులు, డబ్బు రాకుండా ఏవైతే ఆపుతూ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ చెడు శక్తుల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది. అదృష్టం అనేది ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అప్పుల సమస్యలు అనేవి ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక పెద్ద సమస్య.
ఎందుకంటే జీవితంలో మనం ఎంత సంపాదించినా కొన్నిసార్లు నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఇలా కష్టపడి సంపాదించినా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా అష్ట కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు వృధా ఖర్చులనేవి మనకి తెలియకుండానే అవుతూ ఉంటాయి. ఈ వృధా ఖర్చుల వల్ల కూడా జీవితంలో సంతోషం లేకుండా ఉంటుంది. ఇలా మనకి తెలియకుండా మనం వృధా ఖర్చులు చేస్తున్నామంటే అక్కడ ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి ఉందని గ్రహించుకోవాలి. ఇలా వృధా ఖర్చులు తగ్గించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి మనం కూడా అప్పు లేకుండా సమాజంలో మంచి పేరును తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని రేపు మంగళవారం చేయండి. అప్పుల సమస్య అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు. అయితే ఈ పరిహారంకి ఏం చేయాలంటే బెల్లంతో చేయాలి. బెల్లం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే బెల్లం అంటే చెరుకు నుంచి వస్తుంది కాబట్టి లక్ష్మీ అమ్మవారి కూడా చాలా ఇష్టం. అయితే బెల్లం అంటే తీపి పదార్థం. మనం ఏదైనా శుభకార్యం చేసినా శుభవార్త విన్నా నోరు తీపి చేసుకోవడం కానీ ఇంట్లో తీపి పదార్థాలను ప్రిపేర్ చేయడం కానీ చేస్తూ ఉంటాము. ఇలా తీపి అనేది శుభానికి సంకేతంగా భావించబడుతుంది. అందులో బెల్లంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. బెల్లం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. మరి ఈ బెల్లంతో చేసే ఈ పరిహారాలు కూడా అంతే మంచి శుభవార్తను కలిగింపచేస్తాయి. అయితే ఈ బెల్లంతో మంగళవారం రోజు ఎలాంటి పరిహారాలు చేస్తే అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయో తెలుసుకుందాం. ముందుగా బెల్లంతో ఈ పరిహారం ఎలా చేయాలంటే ముందు మనం ఒక బెల్లం ముక్కను తీసుకోవాలి. కొంచెం బెల్లం ముక్కని తీసుకొని గంధం అనేది ఆ బెల్లం ముక్కకు అనేది రాయాలన్నమాట. అయితే మంచి గంధం అని పిలుస్తాం కదా, ఆ మంచి గంధాన్ని తీసుకొని ఆ బెల్లం ముక్కకి కాస్త రాయాలి. రాసిన తర్వాత కొంచెం పాలు కానీ పన్నీరు కానీ లేదా రోజ్ వాటర్ కానీ కలిపి లిక్విడ్లా చేసి దానిని బెల్లానికి పెట్టి ఆ బెల్లాన్ని ఒక ప్లేట్లో లేదా మందార ఆకులో లేదా తమలపాకులో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. దరిద్రాలు అనేవి తొలగిపోతాయి. లేదంటే ఇలా అయినా సరే చేసుకోవచ్చు. ఒక చిన్న అంటే ఒక మిడిల్లో ఉన్న ఒక బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం పైన మీకు ఉండేటటువంటి అప్పుల సమస్యను, మీకు ఎంతైతే అప్పు ఉందో ఆ యొక్క అప్పును సమస్యను అనమాట రాసి అమ్మవారి ముందు పెట్టి ఈ అప్పు అంతా కూడా మాకు తీరిపోవాలి తల్లి అని అమ్మవారికి నమస్కరించుకున్న తర్వాత మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా సరే తులసి మొక్కైనా లేదంటే ఇంకే మొక్క అయినా సరే అక్కడ చిన్న గొయ్యిలా తీసి అందులో అంటే ఆ బెల్లం ముక్కను వేసి మట్టిని కప్పివేయండి. ఇలా ఎవరైతే బెల్లంతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి కోరుకున్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కోరిన కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయి. మీ జీవితమే మారిపోతుంది. ధనం అనేది ఏదో ఒక అవకాశాల రూపంలో వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.